హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీతాని. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కస్టర్డ్ ఐస్ క్రీమ్ అండి. అది ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాము. ఇప్పుడైతే నేను పాలు అనేది 3 పొంగులు వచ్చేదాకా నేను మరిగించుకున్నాను. ఇప్పుడు కొంచెం పాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్ అనేది 2 స్పూన్స్ వేసేసుకొని మనకి లంప్స్ లేకుండా బాగా నీట్గా మనం కలుపుకోవాలి. ఇవి కలుపుకొని పక్కన పెట్టేసుకొని నేనైతే 1 లీటర్ పాలు తీసుకున్నాను కదా, మీకు సరిపడా అంత షుగర్ అనేది వేసుకోండి. నేనైతే హాఫ్ కప్పు పైనే వేస్తున్నానండి. ఇవి వేసేసుకొని మనము షుగర్ అనేది వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకి షుగర్ కరిగిపోయిన తర్వాత కాసేపు మరిగిన తర్వాత మనం మళ్ళీ నేను కస్టర్డ్ పాలు కలిపి పెట్టుకున్నాను కదా, ఇవి కూడా అందులో వేసేసుకొని బాగా మనము చిక్కపడేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. చూడండి, ఇట్లా అనేది గంటికి మనము గీత గీసామంటే అట్లా. ఇప్పుడు మనకి చల్లారిందండి. ఇందులో నేను వెనిలా ఎసెన్స్ అనేది కొంచెం వేస్తున్నాను. టూ డ్రాప్స్ అనేది వేసేసి కలుపుకొని నేను దీన్ని మిక్సీ అనేది పట్టుకుంటున్నానండి. మనకి స్మూత్గా రావాలి కదా, అందువల్ల నేను పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ అనేది పట్టేసుకుంటాను. ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ఇలా మీ దగ్గర బాక్స్ ఉంటుంది కదా, గాలిపోకుండా ఉండే బాక్స్ తీసుకొని ఇందులో టూటీ ఫ్రూటీ కానీ మీ దగ్గర బాదం పప్పులు జీడిపప్పులు ఉన్నా కానీ ఇవి వేసేసుకొని మూత పెట్టేసుకొని మనము ఒక 6 అవర్స్ అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఐస్ క్రీమ్ అనేది అయిపోతుందండి. చూసారా, 6 అవర్స్ తర్వాత నాకు ఇలా ఉంది. మీ దగ్గర స్కూప్ కానీ లేదంటే మనం కూర గింట ఉంటుంది కదా, దాంతో కానీ తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి. చాలా బాగుంది, చాలా యమ్మీగా ఉంది. ఇలా పిల్లలకి సమ్మర్లో చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా పైన టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. మనం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్.